సర్కార్ బళ్ళు గ్రేటా ప్రైవేట్ బళ్ళు గ్రేటా? చదువుకునేందుకైతే ప్రైవేట్ బళ్ళు, కొలువులకైతే సర్కార్ బళ్ళు. ఇదేం లాజిక్? అదంతే. సర్కార్ టీచర్ కావాలని చాలా మంది పోటీ పడతారు గానీ సర్కార్ బళ్ళ చదవాలని పోటీ పడతారా? ఇది కూడా లాజిక్. అంతెందుకురా, సర్కార్ బడి టీచర్లే వాళ్ళ పిల్లల్ని సర్కార్ బళ్ళ చదివిపియ్యరు. కానీ ప్రైవేట్ బళ్ళ చేసే టీచర్ల కన్నా సర్కార్ కొలువులు కొట్టిన టీచర్లకు మార్కులు ఎక్కువ, ర్యాంకులు ఎక్కువ కదా. అవన్నీ లాజిక్లు అడగకు. కొలువులకు సర్కారు, చదువులకు ప్రైవేటు. ఇగో గిట్లనే ఉన్నది కదా ఇయాల రేపు ముచ్చట. అందుకే ఓ సర్కార్ బడి టీచరు కొత్త ప్రచారం మొదలు పెట్టిండు. ఫ్రీ పుస్తకాలు, ఫ్రీ ఫీజులు, ఫ్రీగా ఫుడ్, పైసా ఖర్చు లేకుండా సర్కార్ బడికొచ్చి చదువుకోండ్రి అంటే అప్పులు ఏసైనా సరే ప్రైవేట్ బళ్ళకే పంపుతున్నారు చాలా మంది. అట్లాంటోళ్ళ కోసమే బడీడు పిల్లలందరినీ సర్కార్ బడికే పంపుండ్రి, ఉన్నతంగా తీర్చిదిద్దుతాం, వాళ్ళ భవిష్యత్తు బంగారం చేస్తామని అంబేద్కర్ కోనసీమ జిల్లా ర్యాలీ గ్రామంలో ఈ స్కూల్ హెడ్ మాస్టర్ సారు గిట్ల ప్రచారం చేస్తుండు. ప్రభుత్వ పాఠశాలల్లోనూ ప్రభుత్వ కళాశాలల్లోనూ మీ చిన్నారులను చేర్చండి. మరి చక్కగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన వసతులన్నీ కూడా పొందండి. ఫౌండేషన్ పాఠశాలల్లో 1-2 తరగతులకు మరియు మోడల్ పాఠశాలంటూ 1 నుంచి 5వ తరగతి వరకు మరి ప్రభుత్వం చక్కగా పాఠశాలను రూపుదిద్దుతుంది. మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే మీ చిన్నారుల్ని ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేయండి. 100 కోట్లు పెట్టి పేద పిల్లల చదువు కోసం సర్కార్ బళ్ళు సవలతులు పెట్టి నడిపిస్తుంటే జనం మాత్రం చేసిన కష్టం ప్రైవేట్ బళ్లకు దారవస్తున్నారు. ఉన్నూర్ల బడి ఇడిచిపెట్టి పక్కూర్ల బస్సులు పెట్టి మరీ ఇబ్బందులు పడుతుంటారు. అందుకే సర్కార్ బడి మీద ప్రజలకు అవగాహన కార్యక్రమం చేపట్టిండు. 4 మండలాలల్లా తన సొంత ఖర్చులు పెట్టుకొని ఈ కారును తయారు చేసి పాటల ద్వారా ప్రచారం చేస్తుండు. మీ పిల్లల్ని మీ దగ్గరలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేయండి. అడ్మిషన్స్ ప్రారంభమయ్యాయి. మరి మధ్యాహ్న భోజన పథకం నుంచి అమ్మ ఒడి అందరి పిల్లలకి కూడా వర్తిస్తుంది. కాబట్టి మీ పిల్లలందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్చి మరి పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయండి. సర్కార్ బడి టీచర్లు అంటే టైంకు రారు, పిల్లలు వచ్చినా రాకున్నా హాజరేసుకొని పోతారు. వాళ్ళ చదువులతోటి మనకెందుకు, మా పిల్లడు చదివే బల్లివి కావు కదా అని అనుకుంటారని పేరుంటది. కానీ సర్కార్ బల్లే మంచి కోరుకునే పంతులు కూడా ఉన్నరుల్లా. విద్యా వైద్యం ఫ్రీగా ఇస్తే చాలు అంటారు. ఫ్రీగా పెట్టిన బల్లెకు పిల్లల్ని వంపరు. రోజు కూలి వేసేటోళ్ళు కూడా చేతనైతే ప్రైవేట్ బల్లకే వంపాలని ఆశపడతాడు తప్ప పక్కకే ఉన్న ప్రాథమిక పాఠశాలకు దోలరు. గవర్నమెంట్ కొలువు వచ్చిందని చెప్పుకున్నంత గొప్పగా గవర్నమెంట్ బల్లే పిల్లలు చదువుతున్నారని చెప్పేటందుకు నామోషిగా ఫీల్ అయ్యే రోజులకు వచ్చింది పరిస్థితి. మరి ఇట్లాంటి పంతుల కృషితోటి ప్రచారంతో సర్కార్ స్కూళ్ళల్లో అడ్మిషన్ దొరకని రోజులు రావాలని కోరుకుందాం. తల్లిదండ్రులారా, మీ దగ్గరలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో మీ చిన్నారులను చేర్చండి. మీ చిన్నారుల భవిష్యత్తుకు